ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న కవిత విషయంలో బీఆర్ఎస్ కఠిన నిర్ణయమే తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలతో కవితపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటుపై కవిత ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుభాష్ సిద్ధంగా ఉన్నారు. సుభాష్, ఇటు కవిత చూస్తే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇక ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తుంది. ఏం జరుగుతుంది చర్చ? శంకరి, గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖ లీకు నుంచి మొదలైన ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఈ రోజుతో శుభం కార్డు పడిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ లో కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆమె గత కొంతకాలంగా పార్టీ పార్టీ టార్గెట్ గా చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, చర్యలకు కావచ్చు, ఈ రోజు శుభం కార్డు పడిందని చెప్పొచ్చు. గత 2 రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా సమావేశాలు అవుతూ కీలక నిర్ణయాలే తీసుకున్నారు. ముఖ్యంగా తన సొంత కూతురైనప్పటికీ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, కామెంట్స్ చేస్తున్నారో, పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారో దానికి సంబంధించి ఆయన సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక క్షమించేది, ఉపేక్షించే పరిస్థితి కూడా లేకపోవడంతో ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫామ్ హౌస్ లో 2 రోజులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కేసీఆర్ తో సమావేశం అవుతున్నారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ భవిష్యత్తు గురించి కావచ్చు, జరిగిన పరిణామాల గురించి కావచ్చు, అన్ని విషయాలను కూడా ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో, అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలైన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత జరిగే పరిణామాలపై కూడా ఏ విధంగా పార్టీ స్పందించాలనే అంశాల మీద కూడా కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశం అయి వాటి మీద చర్చించినట్టు కూడా తెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ను ముగించాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. సో ఇందుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవైపు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ను ముగిస్తూనే మరోవైపు సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్ అప్పచెప్పడం, దాని మీద కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలనే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. ఆ మేరకు ఆ పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం కూడా ఫామ్ హౌస్ లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కేసీఆర్ కవితకు సంబంధించిన ఎపిసోడ్ ను శుభం కార్డు పలికేయాలా, అదే విధంగా కమిషన్ కి సంబంధించిన దాని మీద ప్రజల్లోకి వెళ్ళిపోయి పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మళ్లీ నిలబెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం కవిత ఎపిసోడ్ మాత్రం కీలక దశకు చేరింది. దాదాపుగా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ ముగిసినట్టుగా చెప్తున్నారు. సో కవితకు సంబంధించి కావచ్చు, కేసీఆర్ సంబంధించి కావచ్చు, అదే కవిత టార్గెట్ చేసిన హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రధానంగా సిద్దిపేట జిల్లాకు చెందిన వారే. ఇలా కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు చెందిన వారే, హరీష్ రావు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీఆర్ కవిత కూడా ఈ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డనే కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో సిద్దిపేట జిల్లాలో కాస్త భావోద్వేగ పరిస్థితులే ఈ విషయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు హరీష్ రావు మీద కావచ్చు, సంతోష్ మీద కావచ్చు, జరిగిన టార్గెట్ గా జరిగిన వ్యాఖ్యల మీద కూడా ఇక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నా, ఒకవైపు కవితకు సంబంధించి సొంత గ్రామంలో సానుభూతి కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా కేసీఆర్ అయితే ఈ అంశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సో పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఎవరైనా సరే, తన కూతురైనా కొడుకైనా మరెవరైనా కానీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్న సందేశాన్ని ఆ పార్టీకి ఇచ్చే దిశగానే కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకున్నారు. సో ఇంకా కేసీఆర్ దీనికి సంబంధించి ఫామ్ హౌస్ లో ఇంకా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతూనే ఉన్నారు. మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కవిత ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టే దిశగానే బీఆర్ఎస్ చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అశంకర్. రైట్, థ్యాంక్ యూ సుభాష్.